సూర్యచంద్రులు ఉన్నంత కాలం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఆయన గుర్తుండిపోతారని రాష్ట్ర సబార్డినేట్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతిని మంగళవారం మండపేటలో ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ టౌన్ కన్వీనర్ పెళ్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తోట, పార్టీ సీనియర్ నేతలు వేగుళ్ల పట్టాభి రామయ్య చౌదరి, కర్రీ పాపారాయుడు రెడ్డి, రాధాకృష్ణలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజరత్న జంక్షన్లోని వైఎస్ఆర్ సెంటర్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. మహానేత దిగవంత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క మరణం ఈ దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి సంఘటన అది. మరి అటువంటి గొప్ప నేత ముఖ్యమంత్రిగా ఉండగా మరి విమానంలో వెళ్తూ ఆకాశంలో మృతి చెందడం అనేటువంటిది పంచభూతాలు ఆయన్ని తీసుకెళ్ళిపోవటం అనేటువంటిది జరిగినటువంటి సంఘటన. మరి అటువంటి నేత మరణం ఈ రాష్ట్రానికి తీరని లోటు. ఆయన స్ఫూర్తిని ఎందరో యువకులు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఈనాటికే కాదు ఏనాటికి కూడా ఆయన భౌతికంగా లేకపోయినప్పటికీ ఆయన మాత్రం అందరి హృదయాల్లోని చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి వ్యక్తి. చరిత్రలో ఒక గొప్ప వ్యక్తిగా ఎన్టీ రామారావు గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటామో, ప్రజాదరణ పొందినటువంటి వ్యక్తుల్లో మన రాష్ట్రంలో చూసుకోవాల్సి వస్తే ఒక రాజశేఖర రెడ్డి గారు, ఒక ఎన్టీ రామారావు తర్వాతే ఎవరైనా నాయకుడు అని చెప్పుకోవడం. అటువంటి గొప్ప నాయకుడు ఆయన పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఈ దేశంలో ఎవరో ఆలోచన చేయలేనటువంటి టైంలో ఆలోచన చేసినటువంటి వ్యక్తి, పేదవాడి కోసం ఆలోచన చేసినటువంటి వ్యక్తి. ఆయన చిరస్మరణీయుడు. చనిపోవటం అనేటువంటిది వ్యక్తిగా మనిషిగా లేడు కానీ చిరస్థాయిగా అందరి యొక్క గుండెల్లో ఉండిపోయేటువంటి ఒక గొప్ప వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అనేటువంటిది మరొకసారి మనం చేసుకుంటూ ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరినీ కూడా కోరుతున్నాను.